ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత మాతో మాట్లాడు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని హస్తములకు అప్పగిస్తున్నాము. తండ్రి, మమ్మల్ని నాయన నీవు నడిపించండి, బలపరచండి. నీ కృప చేత మమ్మల్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 18 మరియు 19 వచనములను చదువుకుందాం. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. మనము చదివిన వాక్య భాగములో ప్రభు తన యొక్క దేశము పైన, తన జనుల పైన జాలి చూపించే కార్యమును చూడగలము. వారు దేవునిని విడిచిపెట్టి అన్యులతో సహవాసము కలిగి దేవుని యొక్క కృపను నిర్లక్ష్యపరిచినప్పటికీ ప్రభు వారిపైన జాలి చూపించినారు. అన్య దేశములో ఉండి ఆయన వైపు చూసి మొరపెట్టినప్పుడు వారిని తిరిగి తన యొక్క వాగ్దాన భూమికి ప్రభు నడిపించినారు. వారికి ఆయన కృప నిరంతరము తోడుగా ఉన్నది అని ఆయన తన యొక్క కృపను వారి పట్ల వెల్లడిపరుస్తూ అనేక సార్లు బయలుపరుస్తూ వచ్చినారు. ఈ ఉదయకాలమున ఈ వాగ్దానమును ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. నీ పైన ఆయన జాలి కలిగిన వాడిగా ఉన్నాడు. నిన్ను ఆయన చూస్తూ ఉన్నాడు. నిన్ను కనికరించేవాడిగా ఉన్నాడు. నిన్ను నడిపించేవాడిగా ఉన్నాడు. తన యొక్క వాక్యమును పంపి నిన్ను కాపాడేవాడిగా ఉన్నాడు అని ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము చూసినట్లయితే అన్యుల మధ్యలో నిన్ను అవమానపడనీయను. నా ప్రజలైన వారు అన్యుల మధ్యలో అవమానము పొందరు. వారికి అవసరమైన ధాన్యమును, ద్రాక్షారసమును నేను వారికి ఇచ్చి వారిని తృప్తి పరుస్తాను అని ప్రభు చెప్పటం చూడగలము. అనగా నీ అవసరతలన్నిటినీ తీర్చి నిన్ను స్థిరపరుస్తాను అని ప్రభు వాగ్దానము చేయించు ఉన్నాడు. ఈ దినమున నీవు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలి. ఎందుకు దేవుని యొక్క కృపను నీవు సంపూర్ణముగా నీ జీవితంలో అనుభవించలేకపోయినావు? ఏ పొరపాటు దేవునికి నీకు మధ్యలో వచ్చి ఆయన యొక్క ఆశీర్వాదాలని నీ జీవితంలో నుండి తీసివేసింది? ఎందుకు ప్రభు నిన్ను చూసి లేకపోతే నీ పైన కోప్పడి ఉన్నాడు అని నీవు అనుకుంటున్నావు అని ఒక్కసారి కూర్చొని ఆలోచించుకో. అది నీ పొరపాటును బట్టే జరిగినది. ఆ పొరపాటు దేవునికి నీకు మధ్యలో ఎడబాటును తీసుకొచ్చిందని నీవు గ్రహించుకోవాలి. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క వాక్యమునకు లోబడకుండగా అనేక సార్లు ఆయన తిరుగుబాటు చేసినప్పుడు వారిని ఆయన బానిసత్వంలోకి ఇచ్చినారు. అయితే అన్యుల మధ్యలో వారు వేదన చెందినప్పుడు ప్రభు వారికి మార్గమును తెరచి వారి మధ్యలో వారిని హెచ్చించే కార్యములు మనము అనేకము చూస్తూ ఉన్నాం. మొర్దెకైని ఎలాగైనా చంపాలని హామాను ప్రయత్నిస్తే ఏ ఉరి కంబము పైన మొర్దెకైని ఉరి తీయాలనుకున్నాడు హామాను, ఆ ఉరి కంబము పైన అతడు వేలాడినాడు. అయితే ఆ స్థలమునకు మొర్దెకైని హెచ్చించి ప్రభు ఆశీర్వదించిన కార్యము మనం చూస్తూ ఉన్నాం. సామాన్యులుగా వెళ్ళిన షడ్రకు, మేషకు, అబేద్నెగోలను వారు ఆ దేశంలో మంత్రులుగా హెచ్చించబడ్డారు. మంచి స్థానంలోకి హెచ్చించబడ్డారు. తన ప్రజలైన వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. వారిని ఆశీర్వదించాలని ప్రతిదినము వారి వైపు చూస్తున్నాడు అని చెప్పేదానికి ఇది ఒక గొప్ప గుర్తుగా ఉంటుంది. ఈ ఉదయ కాలమున నీవు ఆయన వైపు చూడాలి. నీ యొక్క జీవితంలో నీవు చేసిన పొరపాట్లను ఒప్పుకొని సరిచేసుకొని ఆయన యొక్క సన్నిధిలో నీ హృదయాన్ని సరిచేసుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. అదే సమయంలో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ఎక్కడ ఎవరి ముందు కూడా తల వంచుకోనియడు అని
ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, అన్యుల మధ్యలో నీవు అవమానం పొందుతున్నావంటే, లేకుంటే వారి మధ్యలో నీవు జయించలేకపోతున్నావంటే దానికి కారణము నీవు ఏ పొరపాటు చేసినావో దాన్ని దాచిపెట్టుకున్నావు. అయితే నీవు దేవుని వైపు చూసి సంకట సమయంలో ఆయన యొక్క కృపను వేడుకున్నట్లయితే నిన్ను చూస్తున్నాడు. ఆయన నీ పైన జాలి కలిగిన వాడు, తన నామమును బట్టి రోషము కలిగిన వాడు, తన ప్రజల కొరకు రోషము కలిగిన వాడు, తన దేశము కొరకు రోషము కలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. ఎన్నడూ చెయ్యి విడువడు, ఎన్నడూ నేను ఎడబాయడు అన్న కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ నీ హృదయాన్ని ఆయనకు సమర్పించుకో. అప్పుడు గొప్ప ఆశీర్వాదములను నీ జీవితంలో చూడగలవు. ఉదయకాలమున ప్రభు నిన్ను ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు. నిన్ను అవమానములో నుండి, నిన్ను దుఃఖంలో నుండి బయటకు తీసి స్థిరపరచాలని ఆశిస్తూ ఉన్నాడు. తన కృపనిచ్చి నిన్ను లేవనెత్తాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు నీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకుంటావా? నీవు నీ జీవితమును ఆయనకు అంకితము చేసుకొని ఆయన కొరకు నమ్మకముగా జీవించడానికి ప్రయత్నిస్తావా? ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవ, ఈ ప్రాతకాలం నీవు మాకు ఇచ్చిన నీ వాక్యం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము. నీకు నాయన మేము సన్నిహితులుగా ఉన్నట్లుగాను, నీ కృపను సంపాదించుకునే వారిగా మమ్మల్ని చేయమని, మా బలహీనతలన్నింటినీ సరి చేసుకొని నీకు ముందుగా యథార్థముగా నిలబడి ఈ కృపను నాయన మా జీవితంలో అనుభవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.